ఒక గ్రామంలో రాము, రవి అనే యువకులు ఉండేవారు. రాము ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పొలం వెళ్ళేవాడు. రవి మాత్రము ఆలస్యంగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని పొలం వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయం నిద్రలేచేవాడు కాడు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైంది. ఒకరోజు భర్తతో రవి గురించి చెప్పింది. రవి నిద్రమత్తు వదిలించాలనుంది, మీ సహాయం కావాలి అని అంది. సరేనన్నాడు మేనమామ. నేను ఉదయమే లేచి ఊరు వెళుతున్నాను, సాయంత్రానికి తిరిగి వస్తాను, ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది. రాము, మేనమామ ఉదయమే పనికెళ్ళారు. వాళ్లతో పాటు మేనమామ భార్య కూడా వెళ్ళింది. రవి తన అలవాటు ప్రకారం ఆలస్యంగా లేచి పొలం వెళ్ళాడు. పొలం నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా, లేక నీవే దొంగవా అంటూ రవిని గద్దించింది. అందరం వెళ్ళిపోయాము, నీవే ఉన్నావుగా అని నిలదీయటంతో మేనమామ రవి అలాంటివాడు కాదు, రవి దొంగ అన్నావంటే బాగుండదు అని చెప్పాడు. రవి ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. కానీ అందరికంటే ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకుని పొలం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. దాంతో రమ తన ఎత్తు పారినిందని ఆనందించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రవితో, నిన్న ఉదయం లేవటానికి నిన్ను అనరాని మాట్లాడినాను, నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబు అని అంది. రాము, రవి మేనమామల కృషి వల్ల పంటలు బాగా పండాయి. కొంతకాలం గడిచేసరికి వారిద్దరికి మంచి సంబంధాలు వచ్చాయి. మంచి సంబంధాలు చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి తన వద్దే ఉంచుకున్నాడు మేనమామ. అందరూ సుఖ సంతోషాలతో హాయిగా కలిసి మెలిసి ఏటా పొలం చూసుకుంటూ ఊరిలో మోతువరిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఒక ఊరిలో రంగా అనే యువకుడు ఉండేవాడు. అతడి బాధ్యతలు లేకుండా దుందుడు స్వభావం కలవాడు. రంగా భవిష్యత్తును గురించి అతని తల్లిదండ్రులు బాధపడసాగారు. అదే ఊరిలో ఉండే ఒక వర్తకుడు రైతుల దగ్గర కొబ్బరికాయలు కొని పట్టణంలో అమ్మేవాడు. రంగా తండ్రి ఆ వర్తకుడిని బ్రతిమలాడగా ఆ వర్తకుడు రంగాకి ఉద్యోగం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఆ వర్తకుడు రంగాను పిలిచి దగ్గరలోని పట్టణంలో కొబ్బరికాయలు అమ్ముకుని రమ్మని పంపించాడు. సరేనన్న రంగా కొబ్బరికాయలను గుర్రబండిలో నింపుకొని పట్టణం వైపు బయలుదేరాడు. పట్టణానికి దగ్గర దారిలో వెళదామనుకున్నాడు. దారిలో అతనికి ఒక బాలుడు కలిశాడు. రంగా ఆ బాలుడిని, బాబు, ప్రధాన రహదారిని చేరుకునేందుకు ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. దానికి ఆ అబ్బాయి, నెమ్మదిగా వెళ్ళు, 15 నిమిషాల్లో చేరుకుంటాం, కానీ వేగంగా వెళితే మాత్రం కనీసం గంట పడుతుంది అని బదులిచ్చాడు. రంగాకి ఆ అబ్బాయి మాటలు అర్థం కాలేదు. అతను అత్యంత వేగంగా బండిని ముందుకు దూకించాడు. కొద్ది దూరం ప్రయాణించగానే బండి చక్రం ఒకటి రాయి తగిలి ఇరుక్కుపోయింది. ఆ కుదుపుకు కొబ్బరికాయలన్నీ చెల్లా చెదరగా పడిపోయి అవన్నీ తీసి బండిలో ఎక్కించేందుకు రంగాకి చాలా సమయం పట్టింది. ఆ అబ్బాయి చెప్పిన మాటలు రంగాకి అప్పటికి గానీ అర్థం కాలేదు. ఆ సంఘటనలో రంగా తన జీవితానికి సరిపడ గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు నుండి రంగా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయసాగాడు. ఒక బాలుడు ఇంటి వసారాలో కూర్చుని శ్రద్ధగా లెక్కలు చేసుకుంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడి ఇంటి వద్ద చేసుకుని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒక్కటి తప్ప మిగిలినవన్నీ లెక్కలు చేశాడు. ఆ ఒక్క లెక్క ఎట్లా చేయాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకుని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ స్నేహితుడు అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చేయాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు. మర్నాడు తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలు ఇంటి వద్ద చేసుకువచ్చిన లెక్కలు చూడటం మొదలుపెట్టాడు. అందరి పుస్తకాలలో చూడటం పూర్తయింది. అన్ని లెక్కలు సరిగా చేసినవాడు ఈ బాలుడు ఒక్కడే. ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ బాలుడికి ఒక బహుమతిని ఇస్తాను అన్నాడు. ఆ బాలుడిని తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన తన బల్ల సొరుగులో బహుమతిగా ఇవ్వదగిన వస్తువును వెతుకుతున్నాడు. ఆ బాలుడు లేచి నిల్చున్నాడు గాని ఉపాధ్యాయుని వద్దకు వెళ్ళలేదు. ఉపాధ్యాయుడు తల ఎత్తి చూశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బాలుని వద్దకు వచ్చి, నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ బాలుడు, అయ్యా, లెక్కలన్నీ సరిగా చేశానని కదా మీరు నాకు బహుమతి ఇస్తున్నారు. ఈ లెక్కలన్నీ నేను చేయలేదు. వీటిలో ఒక లెక్క నా స్నేహితుడు అన్నగారి చేత చెప్పించుకుని చేశాను. కనుక ఈ బహుమతిని తీసుకొనడానికి నేను తగను అన్నాడు. అయితే ఏడవటం ఎందుకు అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్నీ విద్యార్థులు స్వయంగా చెయ్యాలని కదా మీ ఉద్దేశం, కానీ నేను ఒక లెక్కను ఇతరుల చేత చెప్పించుకుని చేసి మిమ్మల్ని మోసగించాను, అందుకు నన్ను శిక్షించండి అని బాలుడు ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు. ఉపాధ్యాయుడు ఆ బాలుడు తల నిమురుతూ, నాయనా, నిన్ను శిక్షించడం కాదు, అభినందించాలి. నీకు బహుమతి తీసుకోవడానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు, అంతకంటే గొప్ప పనికి, నీ నిజాయితీకి అని ఆ బాలుడికి బహుమతి ఇచ్చారు ఉపాధ్యాయుడు. రాజు తెలివైన కుర్రాడు. ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్ అతనికి ఒక గొంతు వినిపించింది.
అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషి లాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్థించింది. చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని రాజు సీసా మూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను భూతాన్ని, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను, నిన్ను తినేస్తాను అంటూ పెద్దగా అరిచింది. తెలివైన రాజు, నేను నిన్ను నమ్మను, ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు. దానికి ఆ భూతం, ఎందుకు ప్రవేశించలను, కావాలంటే చూపిస్తాను అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాజు వెంటనే ఆ సీసా విరడ బిగించేశాడు. అది చూసిన భూతం, దయచేసి నన్ను విముక్తుణ్ణి చేయి, నేను నీకే మాత్రం హాని చేయను అని బతిమలాడసాగాడు. నేను నిన్ను ఎలా నమ్ముతాను, నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు అన్నాడు రాజు. భూతం, నీకు నేను అపకారం చేయను, అంతేకాకుండా నీకు ఒక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి, హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది అని చెప్పింది. దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సాయంతో అది చెప్పిన సంగతి కూడా గుర్తుంచుకుని మరి దేనిని ముట్టుకోకుండా నేరుగా వెళ్ళి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అంతకాలంలోనే సంపన్నుడయ్యాడు రాజు. ఒక ఊరిలో నీళ్లు మోసే పనివాడొకడు ఉండేవాడు. అతను 2 కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు. ఆ 2 కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారకపోకుండా ఉంది. చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి 2 కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం 1.5 కుండలే నీరు యజమాని ఇంటికి వచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ 2లో మంచి కుండ ఆ గర్వంతో పొంగిపోయేది. కానీ పగుళ్లకుండా తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించింది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళగలకుండా పనివాడితో, నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు అంది. నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అని అడిగాడు పనివాడు. ఇన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను, ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి, నా వల్ల నీకు అదనపు పని అవుతోంది, నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని నసికిందా పగుళ్ళకుండా. దాని బాధ అర్థం చేసుకున్న పనివాడు, బాధపడకు, ఈరోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలు చూడు అన్నాడు కుతూహలంగా. ఆ పగుళ్ళకుండా ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరుకుంది. పనివాడు ఆ కుండతో, కేవలం నీ వైపే అందమైన పుష్పాలు ఉన్నాయి, మరో కుండ వైపు లేవు, అది నువ్వు గమనించావా, ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను, నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను, అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావు అన్నమాట. తద్వారా ఆ అందమైన పుష్పాల యజమాని టేబుల్ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్లతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు అందమైన అలంకరణలో ఉండవు అన్నాడు. పగుళ్లకుండా తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది. మనలో లోపాలున్న పగుళ్లకుండ మాదిరిగానే మనము ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే కాక మానవాళికి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఉండేలా చేసుకోగలం. నజీరుద్దీన్ ముల్లాగా మారాక సొంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బాగుంటుందని అనుకున్నాడు.
ఒక ఆసామి దగ్గరికి వెళ్ళి పొలం అద్దెకిస్తే వ్యవసాయం చేసుకుంటానన్నాడు. ఆ ఆసామి జిత్తులమారి నజీరుద్దీన్ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, అలాగే నా భూమిలో నువ్వు పంట వేసుకో, కానీ అద్దె కట్టాలి అన్నాడు. అలాగే అద్దె ఎంత అడిగాడు నజీరుద్దీన్. పొలం పండిన తర్వాత భూమిపైన ఉన్న పైరంతా నాకు ఇచ్చేయాలి, అదే అద్దె అన్నాడు కుటిల ఆసామి. అలాగే అని నజీరుద్దీన్ ఆ రోజు నుండి పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. కొంతకాలానికి పొలం పండే సమయం వచ్చింది. కోత కూడా అయిపోయిందని తెలిసిన ఆ ఆసామి తన వాటా కోసం నజీరుద్దీన్ దగ్గరికి వెళ్ళాడు. భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచుల్లో ఎక్కించాను, తీసుకెళ్ళండి అన్నాడు. ఆ ఆసామి సంచుల్లో చూస్తే అన్ని ఆకులే ఉన్నాయి. తనను మోసం చేశాడని న్యాయమూర్తి దగ్గరకు ఫిర్యాదు చేశాడు. ఆయన నజీరుద్దీన్ కూడా పిలిపించి విచారించాడు. ఆ ఆసామి చెప్పింది నిజమేనా అని అడిగాడు. అవును నిజమే అన్నాడు నజీరుద్దీన్. మరి మోసం చేశావెందుకు అడిగాడు. మోసమేముంది, ఆయన భూమిపైన పైరు కావాలనుకున్నాడు, నేను వేరుశనగ వేశాను, ఆయన కోరినట్టే భూమిపైనదంతా ఆయనకిచ్చి గింజలు నేను తీసుకున్నాను అన్నాడు నజీరుద్దీన్. నజీరుద్దీన్ తెలివికి న్యాయమూర్తి మెచ్చుకుని అన్యాయమైన వాటా అడిగినందుకు ఆసామిని చీవాట్లు పెట్టి జరిమానా కూడా విధించాడు. వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడు అతనికి మంత్రిగా ఉండేవాడు. రాజపురోహితుడు వట్టి వాగుడుకాయ. అతను ఇంకొకరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పటపటా వాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకి ఇతరులకు కూడా దుర్భరంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురు చూస్తున్నాడు రాజు. ఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటివాడు ఉండేవాడు. కాళ్ళు వంకరైన రాళ్లు విసరడంలో బహునేర్పరి. పిల్లలు అతనిని బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగర ద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. పిల్లలు వాడికి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టి ఉండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మ, గుర్ర బొమ్మ తెప్పించుకునేవారు. కుంటివాడు గులకరాళ్ళు విసిరి మర్రి ఆకు చెట్టు మీద ఉండగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేల మీదగా పడి ఉండేవి. ఒక రోజున రాజు ఉద్యానవనానికి పోతూ ఆ ఆకుల గుట్టను చూసి వీటిని ఇలా కోసిన వారెవరు అని అడిగారు. పిల్లలు కుంటివాడి నొంటర్ని చేసి పారిపోగా కుంటివాడు నేనే మహారాజా అంటూ విషయమంతా వివరించాడు. రాజు పరివారాన్ని దూరంగా పంపి ఆ కుంటివాడిని, ఏమయ్యా, మా వద్ద ఒక వదరబోతున్నాడు, నీ విద్యతో అతని నోరు కట్టించగలవా అని అడిగాడు. తప్పకుండా అన్నాడు కుంటివాడు. రాజు అతనిని తన భవనంలోకి తీసుకుని పోయి గది మధ్యగా తెర అడ్డం కట్టించి తెరకు ఒక చిన్న రంధ్రం చేయించి చిల్లుకెదురుగా పురోహితుడు ఆసనం వేయించి ఆయన వచ్చి కూర్చోగానే మాటలు మొదలుపెట్టాడు. అలవాటు ప్రకారం పురోహితుడు తెరిచిన నోరు మూయకుండా మాట్లాడడం మొదలుపెట్టాడు. తెర అవతల కుంటివాడు మేక పెంటికలను గొట్టంలోంచి తెరలోని చిల్లు ద్వారా పురోహితుడు తెరిచిన నోటిలోనికి గురి చూసి కొట్టసాగాడు. తన గొట్టంతో పురోహితుడు మాట్లాడడంలో మునిగిపోయిన వాటిని మింగేయసాగాడు. అలా చాలా మేక పెంటికలను తెరలోని కన్నల ద్వారా తన గొట్టంతో అతని నోటిలోనికి గురి చూసి పంపాడు కుంటివాడు. పురోహితుడు కడుపులోకి పోయిన మేక పెంటికలు ఉబ్బిపోయి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు రాజు, అయ్యా, మీరు వాక్ ప్రవాహంలో మునిగిపోయి నోట్లోకి మేక పెంటికలు పోవడం గమనించలేదు. ఇప్పుడు అవి కడుపులో ఉబ్బి బాధిస్తున్నాయి. ఇంటికి వెళ్ళి వాంతికి సాధనం చెయ్యండి, సర్దుకోండి అని పంపేశాడు. అప్పటి నుంచి పురోహితుడు నోరు తెరిస్తే ఒట్టు. రాజుకి ఇతరులకి సుఖంగా ఉంది. రాజు కుంటివాడికి సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయం ఇచ్చాడు. ఎదుటివారి పరిస్థితిని, ఇబ్బందిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. రామయ్య కోమటి దగ్గర గుమాస్తాగా ఉండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది. భార్య అందగత్తె, చదువుకున్నది, తెలివితేటలు గలది. కట్నం లేకపోయినా చేసుకున్నాడు. ఒకరోజు నిద్ర లేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీదేవిలా అలంకరించుకొని భార్య కనిపించింది. నిద్ర లేస్తూనే నీ ముఖం చూశాను, ఈరోజు ఎలా ఉంటుందో అన్నాడు. ఆమె చిరునవ్వు, నా ముఖం చూసిన వారికి మంచే జరుగుతుంది అన్నది. తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందో అని ఆలోచిస్తూ తన కాలకృత్యములు తీర్చుకుని షాపుకు వెళ్ళాడు. రామయ్యకు ముందు వెనక ఎవరూ లేరు. తల్లి తండ్రి చనిపోతే దిక్కులేని వాణ్ణి ఒక అవ్వ చేరదీసింది. తన మనవళ్ళ ఉన్నావని చెప్పి పెంచి పెద్ద చేసింది. ఆ అవ్వని వదిలి పట్నం వచ్చేశాడు. అవ్వని చూడాలనిపించినా తను వస్తానంటుందేమోనని వెళ్ళడం మానేశాడు.
ఆ ఆలోచనతో పరధ్యానంగానే షాపు దాటి ముందుకు వెళ్ళి తర్వాత వెనక్కి వెళ్ళాడు. షాపులోకి వెళ్ళిన తర్వాత షావుకారు కోపంగా ఉన్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు చుర్రు బుర్రులాడాడు. బేరాలు కూడా సరిగా లేవు. షాపు కట్టేసి ఇంటికి వస్తుండగా కొందరు అవ్వ ఊరి వారు గుర్తుపట్టి పిలిచారు. రామయ్య, అవ్వ నీ మీద బెంగతో మంచం పట్టింది, నిన్నే తలుస్తుంది. అవ్వకి ఇంట్లో బంగారమంతా లంక బిందెలు దొరికాయి, మంచి ఇల్లు కట్టుకొని పొలము గట్రా కొనింది. నిన్ను కలవరిస్తూ మన ఊరి వాళ్లను తలా దిక్కులకు పంపించిందిరా అన్నారు. ఇంటికి వెళ్ళి భార్యను వెంట పెట్టుకుని గ్రామం వెళ్ళాడు. అవ్వ మంచం మీద నుండి లేచి మనవణ్ణి ఆప్యాయంగా నిమిరింది. అతని భార్యను చూసి మురిసిపోతూ, అమ్మాయి, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకండి అని చెప్పింది. రామయ్య అవ్వ దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకోసాగాడు. కొంతకాలానికి రామయ్య భార్య ప్రసవించి మగపిల్లవాడిని కని గారాభంగా పెంచసాగింది. రామయ్య సంసారం సుఖ సంతోషాలతో ఆనందంగా గడిచింది. ఓ చెట్టు మొదట్లో చీమలు పుట్టలు కట్టుకున్నాయి. ఆ తర్వాత ఆ చెట్టు కొమ్మల పైన గూడు కట్టుకున్న పక్షి వద్దకు వెళ్ళి, మిత్రమా, పుట్ట కట్టుకున్న అలసట్లో ఉన్నాము, ఇప్పుడు ఆహారానికి వెళ్ళలేము, నువ్వు తెచ్చుకున్న దాంట్లో కాస్త ఇస్తావా అని అడిగాయి. ఓ చిన్న మొక్క వందలాది చీమల కడుపు నింపగలదు అని. ఆ మాటలకు పక్షి, నలుసంత లేదు, మీకు సహాయం చేస్తే నాకేమిటి లాభం, పొండి పొండి అంటూ ఎగిరిపోయింది. చీమలు నిరాశగా వెళ్ళి తమ నాయకుడితో విషయం చెప్పాయి. దయాగుణం లేని వారి పొరుగున ఉండొద్దు, శ్రమైనా సరే మరో చెట్టు కింద పుట్ట కట్టుకుందాం పదండి అంది. ఆ రాత్రే ఒక పాము వచ్చి ఆ చీమల పుట్టలో చేరింది. పక్షి లేనప్పుడు గూటిలోని గుడ్లను తినేసింది. పక్షి తిరిగి వచ్చేసరికి గుడ్లు కనిపించకపోవడంతో విషయం గ్రహించి లబోదివోమంది. వెంటనే చీమల వద్దకు వెళ్ళి, మిత్రులారా, ఇరుగు పొరుగుతో స్నేహం ఎంత అవసరమో తెలిసొచ్చింది, నన్ను క్షమించండి అన్నాయి. అప్పటి నుంచి అక్కడే గూడు కట్టుకుని వాడితో స్నేహంగా ఉండసాగింది పక్షి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.